నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని మనం ఏ విధంగా కాంట్రవర్సీ చేయాలి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది అంటే ఇప్పుడు మనం చూసాం, అంటే చాలా పథకాల పేర్లు వైఎస్ఆర్ పేరు మీద ఉన్న పథకాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. అవన్నీ అందరూ ఏమనుకుంటున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద పథకాలు ఉన్నాయనుకుంటున్నారు. ఆ పథకాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే వైఎస్ఆర్ అన్న వరకు పథకాల పేరుకు వాడుకుంటున్నాడు. వాళ్ళ పార్టీ పేరే దానికి పెట్టుకుంటున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగింది అని అప్పట్లో చాలా సింపతి జనరేట్ చేయటానికి రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దాన్ని స్ట్రాటజికల్గా ప్లే చేశాడు. అప్పుడు అంతకు ముందర, అంటే మరణం సంభవించిన తర్వాత రిలయన్స్ దానికి సంబంధించిన ఈ పెట్రోల్ బంకులు వీటి మీద అటాకులు దాడులు అవి చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ అధినేత వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవటం, రిలయన్స్ అధినేత చెప్పిన పరిమళ నత్వాని అనే ఆయనకి రాజ్యసభ సీటు ఆఫర్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. దాంతో ప్రతిపక్షాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనికి చాలా అబ్జెక్షన్స్ చెప్పినాయి. నువ్వు అప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద వాటి మీద దాడులు చేయించావు, ఇప్పుడేమో రిలయన్స్ వాళ్ళు చెప్పిన వ్యక్తికి నువ్వు రాజ్యసభ టికెట్ ఇచ్చావు అని బాగా విమర్శలు చేశారు. అదేంటంటే అప్పట్లో ఈ వైసీపీ పెద్దగా రియాక్ట్ కాకుండా ఇది కాంట్రవర్సీ అట్లా స్తబ్దుగా ఉంచేసింది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాడుకుందామనో ఏమో తెలియదు. కానీ ఆ తర్వాత డెవలప్మెంట్స్ ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు అయిన షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కలిసింది. ఇప్పటికి 2 సార్లు సోనియా గాంధీతోటి, రాహుల్ గాంధీతోటి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి సమావేశమైంది. ఈ సమావేశం సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఆ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. నేను కొన్ని అపోహల్లో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మా తండ్రికి ద్రోహం చేసింది అని ఇంతకాలం అనుకున్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ నా తండ్రిని చాలా పూర్తి స్థాయిలో గౌరవించింది. నా తండ్రి మరణానికి దాని మీద ఏదో డౌట్లు అవి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మా నాన్న మీద కేసులు పెట్టడం అది కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని చేసింది కాదు అని చెప్పి రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చేసింది. క్లీన్ చిట్ ఎప్పుడైతే షర్మిల క్లీన్ చిట్ ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులందరూ వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి, లేకపోతే ఇంతకాలం వాళ్ళు చెప్పింది తప్పు అని వచ్చేస్తుంది కదా. అందుకని వాళ్ళు డిఫెండ్ చేసుకునే క్రమంలో సోనియా గాంధీ మీద విమర్శలు చేస్తున్నారు. సోనియా గాంధీ అట్లా చేసింది, సోనియా గాంధీ ఇట్లా చేసింది అని. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు ఏమన్నా ఊరుకుంటారు, కానీ సోనియా గాంధీని ఏమన్నా అంటే మాత్రం వాళ్ళు ఊరుకోరు. అసలు వైఎస్ మరణాన్ని ఇంత కాంట్రవర్సీ చేస్తున్నావు కదా, నువ్వు గత 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నావు కదా, కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి సఖ్యతగా ఉన్నావు కదా, కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి సఖ్యతగా ఉన్న నువ్వు మీ నాన్న మరణం మీద నీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని క్లియర్ చేసుకోవటానికి సిబిఐ ఎంక్వైరీ వేయమని అడగచ్చు కదా. నువ్వు అడిగావా?
ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అడుగుతూ ఉన్నారు. మరి అంతే కదా, నువ్వు అధికారంలో ఉన్నావు, కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి సఖ్యతగా ఉన్నావు, మరి మా నాన్న మరణం మీద ఈ విధమైన డౌట్లు ఉన్నాయండి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అడగాలి కదా. అప్పట్లో సమైక్య ఆంధ్రాలో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద ఎంక్వైరీ చేయించాడు. ఆయన మొత్తం అన్ని అంశాల మీద ఎంక్వైరీ చేయిస్తే వాళ్ళు ఒక సంపూర్ణమైన నివేదిక కూడా ఇచ్చారు. అది కేవలం యాక్సిడెంటల్గా జరిగిందే, అందులో ఎవరి కుట్ర లేదు, రాజకీయ కోణం అంతకన్నా లేదు అని చెప్పి విచారణ మొత్తం చేసిన తర్వాత విత్ ఎవిడెన్స్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. ఇంకా దాని మీద కాంట్రవర్సీ లేదు. కానీ ఏదో కాంట్రవర్సీ ఉన్నట్టు ఇప్పుడు షర్మిల ఇప్పుడు క్లీన్ చిట్టి ఇచ్చింది, కానీ ఆమె తెలంగాణ వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె కూడా వైఎస్ మరణాన్ని కాంట్రవర్సీ చేయడానికి చూసింది. తెలంగాణలో ఒక వైఎస్ఆర్ టీపీ అని ఒక పార్టీ పెట్టింది, ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసింది. ఆ వైఎస్ఆర్ టీపీని పైకి తీసుకెళ్ళటానికి అందులో వైఎస్ఆర్ మరణాన్ని వాడుకున్నది, షర్మిల కూడా వాడుకున్నది. ఆ రాజశేఖర రెడ్డి మరణం అనుమానాస్పదం అన్నట్టే చెప్పింది. అప్పటికే మొత్తం రిపోర్ట్ వచ్చేసింది, దర్యాప్తు రిపోర్ట్ వచ్చింది, క్లీన్ చిట్ వచ్చేసింది, అసలు ఎవరికి ప్రమేయం లేదు, అదేదో యాక్సిడెంటల్గా జరిగిందే తప్ప అదేదో ఎవరో కావాలని చేసింది కాదని చెప్పి చెప్పేశారు. ఈ విషయాలన్నీ వైఎస్ఆర్ కుటుంబం మొత్తానికి తెలుసు. అప్పుడు షర్మిల దీన్నే రాజకీయం చేద్దామని చూసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత లేదు అదేం లేదు, అంత క్లియర్గా ఉందని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణాన్ని కాంట్రవర్సీ చెయ్యాలి, మళ్ళీ తన తండ్రిని సెంటర్ పాయింట్లోకి తీసుకొచ్చి ఈ ఎలక్షన్ టైంలో పబ్బం గడుపుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం మొదలుపెట్టాడు. దీనికి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కొంచెం తెలంగాణలో ఆంధ్రాలో కూడా కొంచెం స్తబ్దుగా ఉంది కాబట్టి అప్పుడు షర్మిల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ ఈ విషయం మీద పెద్దగా కాంగ్రెస్ ప్రతిఘటించలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం ఒకటి, రెండోది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు వైబ్రెంట్గా మారటం ఒకటి. ఈ కారణాలతోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు ఎవరన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ చాలా షార్ప్గా రియాక్షన్స్ వస్తున్నాయి. ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్లు చేయొద్దు అని చెప్పి వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. రాజశేఖర రెడ్డి మరణాన్ని రాజకీయాలకి వాడుకుందామని చూడటమే ఇక్కడ దురదృష్టకరమైన పరిస్థితి. ఎంక్వైరీ జరిపారు, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఉన్నది, ఆ రిపోర్టులో క్లీన్ చిట్ ఉంది, అదొక యాక్సిడెంట్గా చెప్పేశారు. ఇంకా రాజశేఖర రెడ్డి మరణం మీద కాంట్రవర్సీ ఉండటానికి అవకాశం లేదు. రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.